గత వైసీపీ ప్రభుత్వంలో ఋషికొండను బోడుగుండు కొట్టేశారు. ఒక గొడ్డలు అమ్ముకునేటువంటి వ్యాపారి, సాధారణ వ్యాపారి శరత్ చంద్రారెడ్డి మందు బిళ్ళలు తయారు చేసుకునేటువంటి ఒక కంపెనీ, రోహిత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేటువంటి వ్యక్తి. వీళ్ళకి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో సభ్యత్వానికి ఏమైనా సంబంధం ఉందా అంటే, కామధేను లాంటి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మీద ఈ యొక్క రాబందుల కళ్ళు పడి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో వందల కోట్ల రూపాయల నిధులున్నాయి, పరువు ప్రతిష్టలున్నాయి, స్టేడియంలన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి, వైసీపీ నాయకులకి కట్టబెట్టచ్చు అని చెప్పి ఒక దురుద్దేశంతో విజయసాయిరెడ్డి దగ్గర ఉన్నటువంటి శకునుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యూహం రచించి ఈ యొక్క ముగ్గురు వ్యక్తుల్ని, వీళ్ళు ముఠా సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ ముఠా సభ్యుల్ని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో నిధులు కాజేసేందుకు సొంతంగా క్రికెట్ లీగుల్ని వీళ్ళు ఏర్పాటు చేసేశారు. పూర్తిగా బీసీసీఐ నిబంధనల ప్రకారంగా కేవలం ఇంటర్నేషనల్ మ్యాచ్లకే ఉపయోగించాల్సినటువంటి క్రీడాకారుల కోసం, శాప్ జీతాల కోసం, కోచ్ల కోసం ఉంచినటువంటి ఏసీఐ నిధుల్ని వీళ్ళు ఆడుదాం ఆంధ్రకు కూడా వీళ్ళు వినియోగించారు. జగన్మోహన్ రెడ్డి, రోజా, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిలు ఆ యొక్క ఆడుదాం ఆంధ్రకి ఆజ్యం పోస్తే దానికి గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహించాడు. జనసేన పార్టీ మొట్టమొదటి నుంచి కూడా ఆడుదాం ఆంధ్ర పేరుతో వందల కోట్ల రూపాయలు రాష్ట్రంలో వ్యాపారస్తులు బెదిరించి డబ్బులు దోచేశారని చెప్పి పదే పదే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే శాప్ గుర్తింపు పొందినటువంటి కోచ్లు చాలా కాలంగా కనీసం వాళ్ళు జీతాలు ఇచ్చేటువంటి పాపం ఈ యొక్క గోపీనాథ్ రెడ్డికి లేదు. క్రీడాకారుల పేరు చెప్పి వైసీపీ పార్టీ ఖజానా నింపుకున్నారు వీళ్ళు. వైసీపీ పార్టీ చెందిన నాయకులకి దాంట్లో ఉపాధి అవకాశాలు కల్పించారు. మీకు ఒక ఉదాహరణ, తనకి గౌరవం లేదని, గౌరవం లేని చోట ఉండలేనని, జీవితంలో ఇక ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ఆడబోనని విహారీ అనేటువంటి ఒక క్రీడాకారులు కెప్టెన్ నిర్ణయం తీసుకొని క్రికెట్ చరిత్రలోనే సంచలనంగా మారింది ఆ నిర్ణయం. కేవలం గోపీనాథ్ రెడ్డి యొక్క రాజకీయ కుయుక్తులకి, ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వాళ్ళ యొక్క రాజకీయ కుయుక్తులకి విహార్ అనేటువంటి ప్రతిభ కలిగినటువంటి ఒక కెప్టెన్ ఆంధ్రాకి ఆడనని చెప్పి పారిపోయినటువంటి దుస్థితి. ఆటగాళ్ళు స్పోర్ట్స్ స్పిరిట్ను విశాఖ సముద్రంలో కలిపేశారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. అయినప్పటికీ కూడా గోపీనాథ్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి, రోహిత్ రెడ్డి యొక్క భరితంగా ఎలా ఉందంటే, ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఇన్నాళ్ళు ఒక ఫేజ్లోనే ఉండేది. ఇప్పుడు 2 ఫేజుల్లో కడప కేంద్రంగా, కడపలోనే ఆంధ్ర ప్రీమియర్ లీగ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్కి ఎవరైతే నాయకులు పనిచేశారో, అవినాష్ రెడ్డికి ఎవరైతే వైసీపీ నాయకులు పనిచేశారో వాళ్ళకి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరుతో కోట్ల రూపాయలు దోచిపెట్టడానికి కాంట్రాక్టుల రూపంలో అక్కడ వాళ్ళకి అక్కడ ఏపీఎల్ని ఇవాళ గోపీనాథ్ రెడ్డి రేపు 30వ తారీఖు నుంచి నిర్వహిస్తా ఉన్నాడు. ఇప్పటికే ఏ విధంగా ఏపీఎల్ని ఉమెన్ ప్రీమియర్ లీగ్ని ఏ విధంగా గోపీనాథ్ రెడ్డి నిర్వహిస్తాడు, గోపీనాథ్ రెడ్డి మీద అనేకమైనటువంటి ఆర్థిక ఆరోపణలు ఉన్నాయి, ఏసీఎల్ నిధుల్ని దారి మళ్లించారు అని చెప్పి అనేకమైన ఆరోపణలు ఉన్నాయి. అలాంటి గోపీనాథ్ రెడ్డి ఏపీఎల్ని మళ్ళీ నిర్వహించడం అనేది సబబు కాదు.